హాయ్ అండి. రైస్ కుక్కర్లో ఇడ్లీ ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. మనం ఇడ్లీ పిండి రెడీ చేసి పెట్టుకుంటాం కదా ముందు రోజు నైటు. ఆ ఇడ్లీ పిండిని రైస్ కుక్కర్లో మనకు ఒక సపరేట్ బౌల్ అనేది ఒకటి వస్తుందండి, చిన్న బౌలు. ఒకవేళ అది రాకపోయినా ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని ఆ ప్లేట్లో ఇడ్లీ పిండి అనేది పోసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు ఈ ప్లేట్లో ఇడ్లీ పిండి పోసి రైస్ కుక్కర్లో కొంచెం వాటర్ పోసి ఒక 10 మినిట్స్ ఆన్ చేసేసానండి. 10 మినిట్స్ తర్వాత రైస్ కుక్కర్ ఆఫ్ చేసేసి ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది. సో దీన్ని నేను ఏం చేశానంటే హాఫ్ వచ్చేసి నల్ల కారము, హాఫ్ వచ్చేసి కొబ్బరి కారము అండ్ విత్ నెయ్యితో మిక్సీ పైనంతా స్ప్రెడ్ చేశానండి. స్ప్రెడ్ చేసి ఇది కనుక తిన్నానండి. అసలుకి ఎలా ఉంది అంటే ఎలా ఉంది. ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి. యాక్చువల్గా ఇలాంటి ప్రాసెస్ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే మనము రూమ్స్లో ఒక్కరమే ఉంటాం కదండి, అప్పుడు మనము ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు అండి సింగిల్గా ఉన్నప్పుడు.